హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్థానిక సమరం ఇక మొదలవుతున్న వేళ బీజేపీలో అసమ్మతి రాగం వినబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇక మండల అధ్యక్షుడు స్థానాలకు సంబంధించి ఇక బండి సంజయ్ పైనే ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి అయ్యుండి కూడా జిల్లా అధ్యక్షులని అదేవిధంగా మండల అధ్యక్షులని ప్రధానంగా ఆయన చెప్పిన వారికే ఇస్తున్నారనేది కూడా ప్రధానమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇక ఉమ్మడి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల టౌన్కు సంబంధించిన టౌన్ అధ్యక్షుని ఎంపికలో మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు బండి సంజయ్. నిజంగా ఏంటి అసలు సిరిసిల్ల బీజేపీలో ఏం జరుగుతుంది? ఇక అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి నాగరాజ్ గౌడ్, సిరిసిల్ల కౌన్సిల్కి సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఆయన ఎందుకు అసమ్మతి రాగం పాడుతున్నాడు? నిజంగా నేను చాలా సంవత్సరాల నుండి పార్టీకి సేవలు అందిస్తున్నాను, అయినప్పటికీ కూడా తగిన గుర్తింపు నాకు లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా అన్ని విషయాలు అడుగుదాం. ఏం జరుగుతుంది సిరిసిల్లలో? నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు బొల్గం నాగరాజ్ గౌడ్ అన్న. నేను సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అన్న. 7 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఒక సంవత్సరం తర్వాత పార్టీకి పనిచేయడం జరిగింది. అదేవిధంగా నేను కౌన్సిలర్గా పోటీ చేసిన. సిరిసిల్లలో 28 మంది కౌన్సిలర్గా పోటీ చేస్తే మేము ఒక 3 కౌన్సిలర్ గెలవడం జరిగింది. నేను, భాస్కర్ అన్న, కమలాకర్ అన్న కూడా. 5 సంవత్సరాల నుంచి సంజయ్ చెప్పినటువంటి మాట కానీ, పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, ఏదైనా కానీ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం నేను కానీ, నా కార్యకర్తలు కానీ, నా ప్రజలు కానీ ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసినాం. ఓకే. ఇటీవల ఏమైందంటే సిరిసిల్లలో పట్టణ అధ్యక్షుని టైం అయిపోయినది. మరి దాని ఎన్నిక కోసం మరి మీరు ఎవరన్నా ఆశావాకులు ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగానే మేము ఆల్రెడీ 11 మంది 12 మంది దాకా మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇందులో 45 ఇయర్స్ 45 ఏళ్ళు పైన ఉన్నోళ్ళు దీని అర్హులు కాదు, 45 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు అర్హులు అని చెప్పి స్టేట్ ప్రభుత్వం ఏదైతే చెప్పిన నియమం ఏదైతుందో, ఎన్నికల అధికారి ఏదైతే ఉన్నాడో స్థానికత ఎన్నికల అధికారి కొక్కు దేవేందర్ యాదవ్ అని చెప్పి ఎన్నికల అధికారి నియమించడం జరిగింది. దీనిలో భాగంగానే మేము నామినేషన్ వేసినాం. ఇందులో ఒక 3-4 రిజెక్ట్ అయ్యారు. 8 మందిని మేము ఆల్రెడీ పోటీలో ఉన్నాం. 8 మందిని కాదని ఏదో మన శ్రీకాంత్ అనే వ్యక్తికి మొన్నటి రోజు రాత్రి 12 గంటలకు గుటా కొట్టిన తనకి ఇవ్వడం జరిగింది. మరి పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఎటుపోతున్నాయి, పార్టీకి సంబంధించిన నియమాలు ఎటుపోతున్నాయి, అసలు ఇది మా ఎంపీ గారికి తెలిసి విషయం జరిగిందా, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసమా, వాళ్ళ పర్సనల్ పనుల కోసమా మరి దీన్ని పార్టీని తాకట్టు పెట్టి మరి ఇట్లా మాకు అన్యాయం చేసిరా అని చెప్పి నేను ఆవేదన వెల్లడిస్తుంది. నాతో పాటు ఇంకా దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉండరు. అంటే ఎట్లుంటది పార్టీ ప్రొసీజర్? ఎట్లా ఉంటది పార్టీ మండల అధ్యక్షుల్ని ఎన్నుకునే ప్రొసీజర్ ఎట్లా ఉంది? అసలు మీకు ఏం చెప్పారు? పార్టీకి సంబంధించినట్ల టౌన్ లో ఉన్నటువంటి 82 బూతులు, 82 మంది బూతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పట్టణ అధ్యక్షుడిగా పోటీ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరికీ ఓటింగ్ ద్వారా ఈ యొక్క ఎన్నిక జరగాల. ఓటింగ్ ద్వారా ఎన్నిక జరగాల. ఒకవేళ లేకపోతే ఎక్కువ మందికి ఇట్లా పోటీకి వస్తే వాళ్ళ పేర్లు రాసి నామినేషన్ పరంగా ఒక డ్రా ద్వారా తీయాలి. ఇది కాకుండా ఈ నామినేషన్ వేసిన వాళ్ళు కాకుండా అన్పర్సన్ వ్యక్తి అసలు మా పార్టీలో మొన్న కొత్తగా చేరిండు. యాక్చువల్లీ మా పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు. మొన్నే కొత్తగా వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తి. తన క్యారెక్టర్ ఏందో పబ్లిక్ అందరికి తెలుసు, బహిర్గతంగా ఉన్నది, కొత్తగా నేను చేయాల్సిన అవసరం లేదు. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా ప్రభుత్వం జెండాని కాలబెట్టిండు, మా ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. మా బండి సంజయ్ అన్న ఫోటో ఉన్నటువంటి దాన్ని కూడా తగలబెట్టడం జరిగింది. ఇటువంటి వ్యక్తి ఈ రోజు మా యొక్క పార్టీ యొక్క పట్టణ అధ్యక్షుడు ఆరోపణలు చేయడానికి మాత్రమే మాట్లాడుతున్నా. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆల్రెడీ తిని ఏదైతే మా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోటో ఏదైతుందో తిను స్వయంగా అంబేద్కర్ చౌరస్తా పబ్లిక్ లో మా ప్రభుత్వాన్ని ఫ్లెక్సీ దహనం చేసింది. ఇది ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఇది ఎవిడెన్స్ ఉన్నాయి నా దగ్గర.
ఇటువంటి వ్యక్తి ఈ రోజు మా పట్టణ అధ్యక్షుడు అంటే మేము ఏ విధంగా ఎన్ని రోజులు పార్టీ కోసం మా ఫ్యామిలీని దూరం పెట్టి మా కార్యకర్తలతో నా బూత్ అధ్యక్షుడితో ఇంతగానో పార్టీ కోసం పనిచేసి మరి మేము ఏ విధంగా తినని మీ బూత్ అధ్యక్షుడు అని చెప్పి మేము యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ అనగానే ఒక పెద్ద అంటే సిద్ధాంతం గల పార్టీ, దాదాపు ఒక జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప పార్టీగా అందరికి తెలిసిన పరిస్థితి. ఇట్లాంటి పార్టీలో అసలు ఇట్లాంటి చాలా రేర్. మొన్న మన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని ఎన్నికలో కూడా ఇప్పటి వరకు జాప్యం జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. అంటే అక్కడ నుండి ఇప్పటి వరకు అదే అంటే ఈ ప్రొసీజర్ ఎందుకు కనబడుతుంది భారతీయ జనతా పార్టీలో? గతంలో లేని ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది అంటే సిరిసిల్లకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా అంటే కరీంనగర్ నియోజకవర్గం ఏదో ఎంపీ గారి కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన దాని గురించి ఏ ఎన్నిక కానీ ఏ ఒక్క నియామకం చేయాలన్నా బండి సంజయ్ గారే చేయాలి. ఈ విషయం కూడా నేను బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన ఇంతకు ముందు కూడా. నేను టౌన్ అధ్యక్షుడు చేయాలనుకుంటున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, 5 సంవత్సరాల కౌన్సిలర్ గా కూడా పనిచేసిన. నేను ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నా నా వార్డు ఏదైతుందో ఇందులో సిరిసిల్ల 82 బూతులకు 5 బూతులు మాత్రమే మన ఎంపీ గారు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జరిగినటువంటి ఎన్నిక ఏదైతుందో అలా ఎంపీ గారు బండి సంజయ్ గారికి 85% ఓటింగ్ దాటినటువంటి 3 బూతులు సిరిసిల్ల టౌన్ మొత్తానికి 82 బూతులు ఉంటే ఇందులో 3 బూతులు నేను ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి బూతులల్లా 3 బూతులల్లా 85% ఓటింగ్ చేయించినటువంటి నేను పనిచేసడానికి ప్రూఫ్ గా నేను చెప్పడం జరుగుతుంది. 3 బూతులు 85% ఎబో వచ్చిన ఓట్లు అవి 2 బూతులు నా వార్డుకు సంబంధించినవి. అంటే నేను కూడా ఇక్కడికి వచ్చి కనుక్కున్న విషయంలో దాదాపు చాలా మంది ఏమన్నారనంటే గత ప్రభుత్వంలో ఉన్న అంటే కౌన్సిలర్ అంతా కూడా పార్టీ చేంజ్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా మీరు మాత్రం బీజేపీలోనే ఉన్నారనేది కూడా ఇక్కడ ఉన్న స్థానికులు మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే ఇట్లాంటి మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు బండి సంజయ్కి, అదేవిధంగా పార్టీకి మీరు సేవ చేస్తున్నాం, ఖచ్చితంగా బండి సంజయ్ ఏం చెప్తే మేము తూచా తప్పకుండా పాటిస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు. మరి ఈ విషయం బండి సంజయ్ గారు చేరవేశారా? మరి ఎప్పుడైతే నేను కౌన్సిలర్ గా భారతీయ జనతా పార్టీ నాకు ఇచ్చినటువంటి బీఫామ్ పైన గెలిచి పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ కోసం మేము ముగ్గురం ఏదైతే కౌన్సిలర్ గా గెలిచినామో లోకల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ టార్చర్ భరించలేకనే నా తోటి కౌన్సిలర్ మా పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. మాకు కూడా ఇంతకు ముందు ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా వరకు మాకు ఒత్తిడి తీసుకొచ్చినాయి, చాలా వరకు కూడా మాకు ఆఫర్లు పెట్టి పార్టీలకు రమ్మని చెప్పారు. మేము మాకేదైతే ఓటేసి గెలిపించుంటారో నా ప్రజలు, నాకే బీఫామ్ ఇచ్చినటువంటి నా పార్టీ, నన్ను నా తమ్ముడు అని నమ్ముకున్నటువంటి మా బండి సంజయ్ అని ఏదైతుందో తన కోసం నేను ఈ పార్టీని నమ్ముకొని నా వాళ్ళ కోసం, నా ప్రజల కోసం, నా వార్డు ప్రజల కోసం ప్లస్ మా బూత్ అధ్యక్షుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం నేను ఎన్ని రోజులు పనిచేయడం జరిగింది, పని చేస్తున్నా ఉన్నా. ఈ పని చేస్తున్న దానికి మరి ఈ రోజు జరిగినటువంటి అన్న ఇంతగా బండి సంజయ్ అని నామస్మరణ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి సంజయ్ అన్నకి మీరు చెప్పిన పరిస్థితి కనబడ్డదా? కనిపించిందన్న. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అసలు బండి సంజయ్ అన్న అనేది నేను ఒక్కనే కాదు, సిరిసిల్లలో నా బాధ ఏంటంటే నాకేదో జరిగిందని కాదు, నాతో పాటు మేము 8 మంది ఉన్నాం. 8 మందిలో పద్మశాలి సామాజిక వర్గం ఉంది సిరిసిల్లలో. ప్రాధాన్యత ఓటింగ్ ఉన్నటువంటి వ్యక్తులలో ఫస్ట్ పద్మశాలీలు కూడా ప్రాధాన్యత ఉన్నవాళ్ళు. పద్మశాలికి సంబంధించిన సామాజిక వర్గానికి ఇస్తారేమో కావచ్చు, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది. తర్వాత సిరిసిల్లలో 45 వాళ్ళ ఓటు పైచులుకున్నట్టు ఓటు మా గౌడ సామాజిక వర్గం. ఒకవేళ వాళ్ళ కాకపోతే నాకు ఇస్తారని అనుకున్నా, నేను అడగడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇవ్వకుండా 8 మంది మేము దరఖాస్తు చేసుకున్న వాళ్ళని కాదని ఈ 9వ వ్యక్తి తిన్న అప్లికేషన్ కూడా పెట్టలే. నేను అప్లికేషన్ కూడా పెట్టలే. ఇంకొక క్రియాశీల సభ్యత్వం లేదు. నేను అప్లికేషన్ పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉన్నది. దీనికి క్రియాశీల సభ్యత్వం కూడా నేను ఆల్రెడీ ఆ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఎలాంటిది అప్లికేషన్ పెట్టకుండా మరి అతనికి ఏ విధంగా ఇచ్చారు అనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా అధిష్టానానికి తెలియకుండానైతే జరగదు కదా. నేను అదే విషయాన్ని నాతో పాటు ఎవరైతే నామినేషన్ పెట్టినటువంటి వ్యక్తులు నిన్నటి రోజు సంజయ్ దగ్గరికి వెళ్ళి మరి ఏంది అన్న పరిస్థితి అంటే నాకేం తెలియదా, జిల్లా అధ్యక్షుడు డిసైడ్ చేసి ఇచ్చినాం, ఏదున్నా ఆయన జిల్లా అధ్యక్షుడే చేసుండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పి వాళ్ళు నేను ఎవరైతే వేరే అన్నారు. మరి ఇది ఎవరు చేసిరు,
ఎవరో సలభం కోసం చేసారు. మరి ఇంకేమన్నా వాళ్ళకి సంబంధించిన పర్సనల్ గా కోసం ఇట్లా ఏమన్నా చేసి తాకట్టు పెట్టి పార్టీలో సిద్ధాంతం గల పార్టీ ఏముంటది, పర్సనల్ గా చెప్పుకోవడానికి చేసుకోవడానికి ఏముంటది, ఇంకేముంటది చెప్పుకోవడానికి ఏముంటది? ఏమన్నా మంచి వచ్చాడో చేతులు మారి ఉంటే కావచ్చు, ఇంతకన్నా మీ చేత వేరైతే ఏముంటది. అంటే మంచి చెడు అంటే ఏంటి అసలు? ఏముంటది కదా, డబ్బుల కోసం కావచ్చు. ఇప్పుడు అతనికి ఇవ్వాల్సింది ఇప్పుడు పార్టీకి సంబంధించిన దాంట్లో 15-20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి భార్యను కాదని, పిల్లలను కాదని, కుటుంబాన్ని కాదని, జెండా కోసం, కండువా కోసం, పార్టీ కోసం, సంజాన కోసం, మోడీ గారి కోసం, దేశం కోసం పనిచేస్తున్న పక్కకెట్టి నిన్నగాక మొన్న వచ్చినట్టు వ్యక్తి, వేరే పార్టీ నుంచి వచ్చినట్టు వ్యక్తి, తనకున్నటువంటి క్యారెక్టర్ కూడా కరెక్ట్ లేదని చెప్పి బయట గుసగుసలు నడుస్తున్నాయి. మరి అటువంటి వ్యక్తికి ఇచ్చినంటే పబ్లిక్ లో ఏమనుకుంటారు? అదే రకంగా అనుకుంటారు. నిన్నటి రోజు కూడా నాకు ఏదైతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ కానీ, అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ కానీ చాలా వరకు వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కూడా అన్న ఏందన్నా మీ సిద్ధాంతం గల పార్టీ అని చెప్పి నువ్వు బాగా గొప్పలు చెప్పుకుంటావు, చాలా సార్లు కూడా మీకు చిన్న తప్పు అయితే ఏలెత్తి చూపిస్తావు, ఇలా ఏం జరిగిందన్నా మేమందరం కలిసి నీకే వస్తుంది కావచ్చు, పార్టీలు ఇంత 2 రోజుల నుంచి పని చేస్తున్నావు, నీకే వస్తుంది కావచ్చు అని చెప్పి అనుకుంటూ ఎటువైందా నీ సిద్ధాంతం గల పార్టీ ఎటువైంది, నువ్వు ఎటువైనా అని చెప్పి ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ వ్యక్తులు కానీ నన్ను ఈ రోజు ప్రశ్నించడం జరుగుతుంది. నేను ఏం చేయాలని అర్థం కాని సిచ్యువేషన్ ఈ రోజు ఉండడం జరిగింది. రైట్. అంటే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో మీరు సంజయ్ అన్న చెప్పే ప్రయత్నం చేసిరా? నేను నిన్నటి రోజైతే సంజయ్ అన్న గారికి నేను ఏదైతే నా బాధ ఉందో ఆ బాధని బహిర్గతంగా నేను ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ లో కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా సంజయ్ అన్నకు కూడా నేను వాట్సాప్ ద్వారా తెలిపిన. నేను సంజయ్ అన్న దగ్గర అంటే ఇంకోటి బండి సంజయ్ అని అంటే కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉంటాడు. పార్టీ కార్యకర్తలు ఏ క్షణాన ఫోన్ చేసినా కూడా అందుబాటులోకి వస్తాడు, వాళ్ళ సమస్య పరిష్కరిస్తారు అనేది కూడా సంజయ్ మీద ఉన్న ప్రధానంగా అందరు చెప్తా ఉంటారు. నిజంగా కార్యకర్తలతో అటనే ఉంటాడా? సంజయ్ అన్న మాత్రము కార్యకర్తలతో కష్టంగా నేను చాలా సార్లు కూడా సంజయ్ అన్న కూడా నాకు సంబంధించిన నా వాడుకు సంబంధించిన ప్రజల కోసం ఏదైనా హాస్పిటల్ విషయంలో కానీ ఇంకా వేరే ఏదైనా విషయం కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నేను ఫోన్ చేయడం జరిగింది. తను స్పందించిండు. వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఇదే సమస్య మీద ఇదే ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, అదే ఫోన్ చేసి ఇప్పుడు ఒకసారి ఇదే సమస్య పైన ఖచ్చితంగా నేను సంజయ్ అన్న గారికి కూడా ఫోన్ చేస్తా, సంజయ్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్తా, సంజయ్ అన్న దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ సంజయ్ అన్న కూడా దీనిపైన ఖచ్చితంగా స్పందిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వ్యక్తిని ఖచ్చితంగా తీసేయాలి. ఈ యొక్క వ్యక్తిని తీసేయకపోతే టౌన్ లో కూడా మనం తలెత్తుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తిను వేరే పార్టీ నుంచి వచ్చి తనకు ఉన్నటువంటి పర్సనల్ క్యారెక్టర్ తర్వాత మనకు సంబంధం లేక తనకు ఉన్నటువంటిది అది కరెక్ట్ లేదని చెప్పి చాలా వరకు కూడా పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇతను వెంటనే తొలగించాలి. ఇది ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఇతను తొలగించి ఇప్పుడు ఉన్నటువంటి 8 మందిలో ఎవరికైనా మీరు ఎంక్వైరీ చేసి తనకి ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తారో తనకి ఇవ్వాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే అంటే ఒకసారి చెప్తున్నాను, నేను సంజయ్ కూడా ఫోన్ చేస్తున్నాను. ఆ విషయం కూడా నేను చెప్తా, సంజయ్ దృష్టికి తీసుకెళ్తా. ఒకవేళ కాదంటే రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తా. ఒకవేళ కాకపోతే అవకాశం దొరికితే కూడా మోడీ గారి దృష్టి కూడా ఢిల్లీకి వెళ్ళి కూడా దీనిపైన సిరిసిల్లలో జరిగినటువంటి కార్యకర్తలకు జరిగినటువంటి అన్యాయం పైన హలో అన్న నమస్తే, అవుట్ స్పీకర్ పెట్టండి అందరికీ. హలో అన్న నమస్తే. అన్న లేడా అన్న? అవునన్నా ఉన్నాడు. ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా? పబ్లిక్ లో అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా నేను ఇది మోడీ గారి దగ్గరకు కూడా తీసుకెళ్లి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మరి ఇక లోకల్లో చేస్తున్నటువంటి ఈ విషయం ఆల్రెడీ సంజయ్ అన్న దృష్టికి వెళ్ళింది. తను మరి ఈ టౌన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులను వాళ్ళపైన కూడా కోప్పడ్డాడు. నువ్వు ఆ వ్యక్తికి ఏ విధంగా ఇచ్చినావు అని చెప్పి కూడా అతలపైన కోప్పడ్డాని చెప్పి నాకు తెలవడం జరిగింది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నేను రేపు పొద్దున సంజయ్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్తా. ఒకవేళ కాకపోతే కూడా నేను స్టేట్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్తా. అవసరం అనుకుంటే నేను ఢిల్లీ కూడా పోవడానికి కూడా సిద్ధంగా ఉన్న, దీన్ని మాత్రం విసిపెట్టే ప్రసక్తే లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి, స్థానిక సమరం. ఇప్పుడు మీరు టౌన్ ప్రెసిడెంట్ గా ఇంత ఇష్యూ జరుగుతుంది, టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు పార్టీ మీద మీ కార్యకర్తల మీద ఈ ప్రభావం పడుతుంది కదా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే పార్టీ కోసం అన్నా నేను ఎలక్షన్ల టైంలో నేను నా కార్యకర్తలు బండి సంజయ్ కోసం, దేశం కోసం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కోసం రాత్రిపూట తిండి లేక వాళ్ళకు తినడానికి లేక రోడ్ల మీద అనుకున్నారన్న. తల్లిదండ్రులు ఎందుకురా మీకంటే మాకు దేశం కోసం మాకు మోడీ కావాలి, బండి సంజయ్ కావాలని చెప్పి నిద్రలు లేక తిండి లేక రోడ్ల మీద అనుకున్న నా వార్డులో ప్రత్యక్షంగా నేను చూసినన్నా. నా కార్యకర్తలు సంజయ్ కోసం పనిచేసారు, మోడీ కోసం పనిచేసారు. అటువంటి వాళ్లకు ఇటువంటి
ఎవరు ఊరుకుంటాడన్నా? మేమెందుకు ఊరుకుంటామన్నా? పార్టీ కోసం పనిచేస్తున్నాం, మేము సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. ఎన్ని రోజులు నిద్ర లేక తిండి లేక తికాలు లేక పనిచేస్తే ఎవరికి అనాముఖానికి ఇస్తే ఏదో వేరే పద్ధతులు వచ్చినప్పుడు దొంగ మేమెందుకు అమ్ముకుంటామన్నా? ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. దీన్ని ఖచ్చితంగా టౌన్ అధ్యక్షుడు చేంజ్ చేయాల్సిందే. ఒకవేళ చేంజ్ చేయకపోతే ఖచ్చితంగా 500 మందితోని నేను ధర్నా చేస్తా, ప్రెస్ మీట్ పెడతా. ఇదే ధర్నా అవసరం అనుకుంటే కరీంనగర్ వరకు కూడా పాదయాత్ర చేస్తా. తీసేంత వరకు కూడా ఇష్టపడే ప్రసక్తే లేదు. ఎవరికో ఇస్తా అంటే ఎట్లా? నా ఇన్ని రోజులు మేము పార్టీ కోసం పనిచేసి మేము ఇంతగానం చేసుకుంటూ మేమందరం పెట్టుకోవాలి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుని పదవిలో కూడా ఇట్లాంటి ఇష్యూసే జరుగుతున్నాయి. ఏంటి అసలు బీజేపీ ఇటు సిరిసిల్లలో అటు రాష్ట్రంలో ఏంటి అసలు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొనేది మాత్రం దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసే పరిస్థితి కాదు. ఇట్లా ఎందుకు జరుగుతుందంటే రాష్ట్రానికి సంబంధించిందంటనా నాకు అంతగానో అనుభవం లేకపోవచ్చు, కానీ మా జిల్లాకు సంబంధించిందంట్లా కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళ స్వలాభం కోసం ఎవరా వ్యక్తులు? జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు, మీకు తెలుసు, జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ పర్సనల్ లాబీ కోసం పార్టీని చిందరవందర చేస్తున్నారు. సీనియర్లైన గౌరవం లేదు, పార్టీకి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు గుర్తింపు లేదు, ఇక ఏ వార్డులో పనిచేసినది లెక్క లేదు. ఎవడు నా ఓడు, నాకేంటి, నాకేమి లాభం, పార్టీ కోసం మాత్రం ఆలోచిస్తారు ఇవ్వలేరు. ఇప్పుడు ఇంత సీరియస్ గా ఇటు సంజయ్ అన్నకి అదే విధంగా ఇటు జిల్లా పార్టీ అధ్యక్షునికి సంబంధించి ప్రధానంగా కొన్ని విమర్శలు చేసిరు ఓపెన్ గా. మరి మీ పార్టీ నుంచి ఏమైనా మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు వస్తే, ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తే? అన్న మీకు ఇంకొక విషయం తెలియదు. నిన్నటి రోజు నేను ఎప్పుడైతే పోస్ట్ పెట్టినో, పోస్ట్ పెట్టిన తర్వాత కొంతమంది దొంగ, ఇప్పుడే చెప్తున్నా, మా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది దొంగ నేనట పార్టీ చేంజ్ అవుతానని చెప్పి బయట గుసగుసలు పెడతారు. ఎన్నో మీకు ఇది ఖబర్దార్. నేను పార్టీ కోసం, ఈ కండువా కోసం, బండి సంజయన కోసం పనిచేస్తున్నా. మీ లెక్క గులాంగితనం చేసి మీ స్వలాభాల కోసం, మీకోసం పనిచేసే వ్యక్తి కాదు. బొల్లగం నాగరాజు అనే వ్యక్తి ఎప్పుడున్నా భారతీయ జనతా పార్టీకి, ఈ యొక్క కండువకు, ఆ జెండాకు కట్టుబడి ఉంటాడు. బండి సంజయ్ అన్న మాట కోసం నరేంద్ర మోడీ అడుగుజాడలో నడుస్తారు తప్ప మీరు చెప్పినటువంటి ఆ పార్టీకో ఈ పార్టీకో వ్యక్తి కాదు. నన్ను కొనటోడు లేడు, ఎవడు కొనడు. ఇది పక్క అమ్ముడు పోయే. మీరు నా మీద ఇంకా ఎవరైనా గిట్లా ఆ పార్టీ కోతాడు ఈ పార్టీ కోతాడని చెప్తే బిడ్డ ఖబర్దార్, మీకు పెట్టే ప్రసక్తి లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఎట్లుండబోతుంది బొల్గం నాగరాజ్ గౌడ్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఏదున్నా మా యొక్క ఎంపీ గారు ఉన్నారు, బండి సంజయ్ అన్న ఉన్నారు. నేను చేసినటువంటి మంచి కానీ చెడు కానీ ఏదైనా పార్టీని కాదని ఏ పని కూడా చేయలేదు. పార్టీ ఇచ్చినటువంటి ఏ పనైనా 100% నేను పని చేసి చూపించిన. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎన్నికనే దానికి నిదర్శనం. బండి సంజయ్ నగర్ చేతిలో మీదుగానే నా వార్డు బూత్లో ఉన్నటువంటి బూత్ అధ్యక్షులకు 85% 90 ఓట్స్ తీసుకొచ్చి నేను వాళ్ళకు బండి సంజయ్ చేతిలో మీదుగానే సన్మానం చేసిన. నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతు వేదిక విషయంలో కానీ యావత్ తెలంగాణలో ఈ యొక్క రైతు వేదికలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసింది అట్లా 12 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్పింది నేను. మున్సిపాలిటీ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ విషయంలో నిరాహార దీక్షలు చేసిన విషయంలో కానీ నేను అన్ని రకాలుగా జిల్లాకు సంబంధించిన, టౌన్కి సంబంధించిన పనులు చేసుకుంటూ, నా ప్రజలకు న్యాయం చేసుకుంటూ, అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క నాకు ఇచ్చినటువంటి బాధ్యతని నేను క్రమశిక్షణతో చేసిన అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా సంజయ్ కూడా తెలుసు. సంజయ్ కూడా నాకు చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని చెప్పి. న్యాయం అంటే ఏంటి? మీకే టౌన్ అధ్యక్షుడు ఇవ్వమంటున్నారా, లేకపోతే మిగతా వేరే సామాజిక వర్గానికి ఇవ్వమంటున్నారా, లేకపోతే ఆయన తప్పించమంటున్నారా? నేను ఏమని చెప్తున్నాను, ఫస్ట్ ఎవరికైతే ఇయ్యడం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క పేరు ఖరాబ్ అవుతున్నది. ఫస్ట్ తను తొలగించాలి. నేను నాకే ఏమని అంటలే, నాకు ఇవ్వడం ద్వారా నా స్వార్థం ఉంటుంది. నేనేమంటున్నా, ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసిన వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకి ఎవరికి ఇచ్చిన నాకు సంతోషమే. ఇప్పుడు దీని ద్వారా నువ్వు నామినేషన్ ఎందుకని చేసుకోమన్నావు? 45 ఏళ్ళ లోపున్నోళ్ళకి ఎందుకు ఇస్తా అని చెప్పినావు? మరి వీళ్ళకి కాకుండా వేటోళ్ళకి ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎటు పోతుంది అసలు? ఖచ్చితంగా ఇంట్లో ఎవరైతే వీళ్ళ హస్తం ఉందో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈయన మాత్రం హస్తం ఉందని అంటే అధిష్టానానికి తెలియకుండా, ఇప్పుడు ఎంపీ గారికి తెలియకుండా అయితే ఇట్లాంటివి జరిగాయి కదా. నిన్నటి విషయంలో మాత్రం ఎంపీ గారు టౌన్ కు సంబంధించిన దాంట్లో నాకు తెలియదు. నేను జిల్లా అధ్యక్షునికే అప్పచెప్పేసిన. అది ఏదున్నా జిల్లా అధ్యక్షుడు
మాత్రమే చూసుకున్నాడు అని చెప్పి నాతో ఎవరైతే నామినేషన్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి డైరెక్ట్ ఇది ఏంది అని అడిగితే డైరెక్ట్ అన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజమని కూడా నాకు కూడా తెలియదు. కానీ ఇది మాత్రం ఒక టౌన్ అధ్యక్షుని ఎన్నిక అనేది జిల్లా అధ్యక్షుడికి అయితే తెలిసే ఉంటది కదా. 100%. నేను జిల్లా అధ్యక్షుని కూడా ఫోన్ చేసిన, జిల్లా అధ్యక్షుని కూడా ఫోన్ చేసి అన్న ఇది ఏంది, ఎటు పోతుంది పార్టీ, అసలు ఏంది అని అడిగితే తనేమంటున్నా, అన్న నాకేం తెలుసు అన్న, అది స్టేట్ పార్టీ నుంచి వచ్చిందని చెప్తున్నాడు. స్టేట్ పార్టీలో మరి నేను ఎవరికి ఫోన్ చేయాలి? కిషన్ రెడ్డికి ఫోన్ చేయాలా, లేకపోతే ఆఫీసర్లకు ఫోన్ చేయాలి? నేను ఎవరికి ఫోన్ చేయాలి? నా బాస్ ఎవరు? జిల్లా అధ్యక్షుడు. జిల్లా అధ్యక్షుడు నాకు తెలియదు అన్నారు. నాతో ఉన్నోళ్ళు పోయి సంజయ్ అని అడిగారు, నాకు తెలియదు, సిరిసిల్లకే తెలుసు అంటారు. మరి ఇది ఎవరికి తెలుసు, ఎవరు చేస్తారు, ఏంది కదా? ఇది విషయం. అసలు ఏం జరుగుంటది అనుకుంటున్నావు మీ అంచనా? నాకు జరిగింది ఏం లేదన్న, సిరిసిల్లలో బొలగం నాగరాజు అనే వ్యక్తి ఎవరికి తల వంచడు. ఏదున్నా స్టేట్ ఫార్వర్డ్. అది మంచిగా కావచ్చు, చెడే కావచ్చు. బొలగం నాగరాజు అనే వ్యక్తికి టౌన్ అధ్యక్షుడు ఇస్తే మేము మెతుకు మింగలేమన్న ఉద్దేశం కోసం భయపడి నాకు ఈ టౌన్ అధ్యక్షుడు ఇయ్యొద్దు అని, నాకు ఇయ్యలేడని అనుకుంటున్నాను. ఎదుటోళ్ళకి ఎందుకు వెళ్ళరు కాదు, నాకు ఎందుకు వెళ్ళరు అనేది నేను ఇది చెప్తున్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే అంటే మీ పరిస్థితులు మాత్రం అధిష్టానం దృష్టికి పోవాలి. అక్కడ అధిష్టానానికి సంబంధించిన ఈ సమస్యను మాత్రం సార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత మాత్రం అధిష్టానం మీద ఉందనేది కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఇది నాగరాజుతో ఇంటర్వ్యూ. ఇక ఖచ్చితంగా నాకు జరిగిన అన్యాయానికి సంబంధించి టౌన్ అధ్యక్షుని మార్పు జరగాలి. టౌన్ అధ్యక్షుని మార్పుతో పాటు ఇక్కడ ఉన్న నాకు కావచ్చు, లేదంటే ఎక్కువ సామాజిక వర్గము దాదాపు చాలా రోజులుగా పనిచేసిన వ్యక్తులకైనా టౌన్ అధ్యక్షుని ఇవ్వాలి తప్ప, ఒకవేళ అలా జరగకపోతే మాత్రం ఢిల్లీ వేదికగా అదేవిధంగా అధిష్టానం ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాననేది కూడా నాగరాజు గౌడ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ అండి.